అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యమును వినాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని గ్రహించాలి అనే ఆసక్తి గల బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో నేను మాట్లాడాలి అనుకునే విషయం ఏంటంటే దేవుని యొక్క కృప, దేవుని కృప అనే విషయమై నేను మాట్లాడాలని కోరుచున్నాను. ఈ బైబిల్లో దేవుని యొక్క కృప అనే విషయం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఉన్నది. అది ఈ కృప అనే విషయము దేవుని యొక్క గుణలక్షణాలలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఉంది. దేవుడు ఆ విధంగా దాన్ని తెలియజేస్తున్నాడు, కృప అనే విషయాన్ని. ఈ దేవుని యొక్క కృప అనేది లేక కృప అనేది దేవుని యొక్క మంచితనంగా కూడా చెప్పబడింది గ్రంథంలో. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో 18-19 వచనాలలో అతను దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదును అనే మాట అక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. మోషే ఏమడిగాడు? నీ మహిమను నాకు చూపించమన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా మంచితనం అంతా నీకు చూపిస్తాను అన్నాడు. కాబట్టి కృప అనేది దేవుని యొక్క మంచితనంగా కనిపిస్తుంది అక్కడ. కాబట్టి దేవుని మంచితనం ఏదైతే ఉందో అదే దేవుని మహిమ. దేవుని మహిమ అంటేనే దేవుని మంచితనం. 34వ అధ్యాయము నిర్గమాకాండము 6వ వచనంలో అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. విస్తారమైన కృపాసత్యములు కలిగిన వాడు దేవుడు. విస్తారంగా ఉండే కృప అయింది. ఎందుకంత విస్తారంగా అవసరమైన కృపానికి అవసరము అంటే ఎందుకంత కలిగి ఉన్నాడు ఆయన? ఆ కృపను అంత విస్తారంగా ఎందుకు కలిగి ఉన్నాడు ఆయన? అంత ఎక్కువ ఎందుకు ఆయన ఆ కృపను కలిగి ఉన్నాడు? యేసుక్రీస్తు వారు కూడా ఈ మంచితనము అనే విషయాన్ని కూడా మాట్లాడాడు ఆయన. అంటే దేవుని యొక్క మహిమ, దేవుని మంచితనము, ఆ మహిమలో, ఆ మంచితనంలో కృపా సత్యములు ఉన్నవి. దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క మంచితనంలో దేవుని కృపాసత్యాలు ఉన్నాయి. దేవుని కృప ఉంది. 19వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనంలో అందుకైన మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే అన్నాడు యేసుప్రభువు వారు. మంచివాడు ఒక్కడే. యేసుక్రీస్తు వారు ఎంత క్లారిటీగా చెప్పాడు. దేవుడు ఒక్కడే మంచివాడు, దేవుడు ఒక్కడే మహిమ గలవాడు, దేవుడు అక్కడే కృపగలవాడు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూడగల విషయాన్ని. యేసు 10వ అధ్యాయము 18వ వచనం మార్కు సువార్త. యేసు సత్పురుషుడిని నన్ను ఎలా చెప్తున్నావు? దేవుడు అక్కడే కానీ మరి ఎవడనూ సత్పురుషుడు కాడు అంటున్నాడు. మహిమ, మంచితనము, అందులో ఉండే కృపాసత్యము అనేది దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడికి మాత్రమే ఆ యొక్క ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే గ్రంథంలో భక్తులు అనేవాళ్ళు ఈ కృప అనే మాట వారు విన్నప్పుడు కానీ, వారు పలికినప్పుడు కానీ వారు ఎంతో భావోద్వేగానికి వారు లోనయ్యారని నేను అనుకుంటాను వ్యక్తిగతంగా. ఎందుకంటే అందులో ఆ విషయం అలాంటిది. దేవుని యొక్క కృప అనే దాంట్లో ఉండే ఆ విషయం అలాంటిది. అంత మనిషికి ఎంతో భావోద్వేగం కలగజేసి, ఎంతో అంతర్లీనంగా, ఎంతో సంతోషించదగే విధంగా ఉండే గొప్ప మాట దేవుని కృప అనేది. కాబట్టి కృప అనేది దాని యొక్క ఎలాగా దాన్ని మనం చెప్పగలం? కృప అనేది ఏంటంటే ఒక మనిషికి ఎటువంటి యోగ్యత లేకపోయినా కానీ ఉచితంగా దేవుని ద్వారాగా పొందగలిగేది అది మాత్రమే కృపను పిలువబడుతుంది. ఆశ్చర్యం కదా? ఎటువంటి అర్హత లేకపోయినా మనిషికి దేవుని వలన ఉచితంగా పొందుకునేది కృప మాత్రమే. అది ఉచితంగా ఇవ్వబడేది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనంలో ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు. అది ఉచితముగా అనుగ్రహించిన కృపామహిమ. కృప ఉచితముగా ఇవ్వబడేది కృప అనేది. ఎంత ప్రాముఖ్యమైన మాట పౌలు ద్వారాగా మరి ఎఫెసీ సంఘానికి తెలియజేయబడింది. దేవుడు కూడా భక్తుల ద్వారా చెప్పేది ఆయన కృపను గురించి ఎంతగా మాట్లాడుకున్నాడంటే ఆయన
103వ కీర్తన 11వ వచనంలో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆకాశాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు దేవుడు. అంత కృప అంట అయింది. ఆకాశం అంతా విశాలమైన కృప కలిగి ఉన్నాడు దేవుడు. అయితే ఆ కృప అనే దానికి జోడించి 12వ వచనం ఏమంటాడంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఇంకా కిందగా చదువుకుంటూ వస్తే, తండ్రి ఎడల కుమారులు జాలి పట్టినట్లుగా జాలి పడుతున్నాడు, మంటివారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నరుల యొక్క ఆయుసు గడ్డిపోయే లాంటిదని. కాబట్టి ఆ కృపను బట్టి ఆయన యొద్దకు వచ్చేవారు బిడ్డలందరి పట్ల ఆయన మహాకృప కలిగి ఉన్నాడనే విషయాన్ని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. మరొక కీర్తనలో ఏమైబడిందంటే 63వ కీర్తన 3వ వచనంలో, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అనే మాట. జీవము కంటే ఉత్తమమైంది. కృప వస్తే నువ్వు జీవం పొందుకునే జీవమై మనిషి అనుకుంటాడు కదా, తను నేను సంపాదించుకుంటున్నాను నేను మనిషి ఏదైతే అనుకుంటున్నాడో అది జీవం ముందు పనికిరాదు. ఆ జీవము నువ్వు సంపాదించుకుని అనుకుంటున్నాను కదా, దాని కృప ముందు పనికిరాదు. అంత ప్రాముఖ్యమైనది కృప అనేది, జీవం కంటే ఉత్తమమైంది. దేవుడు మనకి ఇచ్చే నిత్య జీవం అనేది పెద్ద ప్రాముఖ్యం కాదు. ఆ కృప ముందు అదేం పెద్ద ప్రాముఖ్యం కాదు. దానికంటే కృప ముందు జీవం ఏమి ఏపటిది, దానికంటే విలువైంది కృప అనేది. జీవం కంటే ఎంతో ఉత్తమైంది కృప అనేది. కాబట్టి విషయాలు ఎంత బాగా తెలియజేస్తున్నాడు. మరి మొట్టమొదటిగా గ్రంథంలో దేవుని కృపను పొందినవాడుగా నోవహుని గురించి తెలియజేయబడింది, రాయబడింది. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో ఈ విషయాన్ని మనం చూడగలం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. కృప పొందాడు. నోవహు పెద్ద గొప్పవాడిని కాదు. దేవుడు కృపను పొందాడు కాబట్టి ఆ వాడికంటే బాధ్యత కలిగి ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ప్రజలకు దేవుని గురించిన మాటలు చెప్పే ఆ బాధ్యత కలిగి ఉన్నాడు కృపను బట్టి. ఈ కృప అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది, గౌరవం తీసుకొస్తుంది, జీవం కంటే ఉత్తమంగా పనిచేస్తుంది. ఆ విషయాలు అనేవి చాలా విధాలుగా ప్రజలకు దేవుడు తెలియజేశాడు. ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన కృప చేత తోడుకొని పోయాడనే మాట కూడా నిర్గమాకాండంలో మనకి తెలియజేయబడింది, రాయబడింది. 15వ అధ్యాయము, నిర్గమాకాండం 15వ అధ్యాయము 13వ వచనంలో, నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనంలో, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. ఆయన కృప చేత వాళ్ళు తీసుకెళ్ళాడు దేవుడు. ఆయన విమోచించిన ప్రజలు ఆయన కృప ద్వారాగా విమోచింపబడ్డారు. ఆ పాయింట్ అక్కడ వాడాడు. ఆ కృప ద్వారాగానే వాళ్ళకి విమోచన వచ్చింది. ఇంకా ప్రాముఖ్యంగా అరణ్యంలో వారికి తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయము 4వ వచనం నుంచి చదివితే, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత, అంటే 7 జాతుల వారిని వాగ్దాన దేశంలో నివసిస్తున్నప్పటికీ వాళ్ళు తోలివేసిన తర్వాత, నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకోవద్దు. ఎందుకంటే అనుకుంటారు వీళ్ళు, మనుషులకి ఆ బుద్ధి ఉంటుంది, నా వలన నా యొక్క సొంత కార్యాల వల్ల నేను సాధించిన మనిషి అనుకుంటాడేమో. నువ్వు ఆ స్వభావం, మనిషి స్వభావం అలాగే ఉంటుంది. నేను సాధించాను అనుకుంటాడు, కళా దేవుడు ఒప్పుకోడు. ఆయన కృపను బట్టి పనిచేస్తున్నాడు దేవుడు. అలా అనుకోవద్దు. ఈ జనముల చెడుతనను బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొడుతున్నాడు. వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చెడుతనం బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ నీవు పొందుకుంటున్నావు. ఎందుకంటే నీ కృపను బట్టి ఇస్తున్నాడు. ఇది నీవు వారి దేశమునకు వచ్చి దానిని స్వాధీనపరుచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థతను కారణము కాదు, హేతువు కాదు అన్నాడు ప్రభువారు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించడానికి నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదురు నుండి వెళ్ళగొడుతున్నాడు. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానంలో భాగంగా నిన్ను ఆయన కృప ద్వారా విమోచిస్తున్నాడు. దానికి నీ సొంత కార్యాలు ఏం కారణం కాదు, నీ నీతి కార్యాలు ఏం కాదు, నీ నీతి కార్యాలు ఆయన దగ్గర పనికి రావు అనే విధంగా ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాడు దేవుడి విషయాలు. 6వ వచనంలో కూడా అదే మాట కనిపిస్తుంది మనకి.
మీరు లోబడనలేని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి అని నీవు తెలుసుకునవలెను. అక్కడ చాలా క్లారిటీగా చెప్పాడు. ఏమంటాడంటే నీ నీతిని బట్టి నీకు ఇవ్వబడదు, నీ హృదయ యథార్థతను బట్టి నీకు ఇవ్వబడదు. అబ్రాహాము చేసిన వాగ్దానం ఉంది కాబట్టి, నేను మాట తప్పని దేవుని కాబట్టి, ఆ మాట మీద నిలబడేవాడు కాబట్టి, నా కృపను బట్టి మీరు ఎలాగూ నాకు అనుకూలమైన కార్యం మీరు ఎలాగా చేయలేరు. కాబట్టి ప్రమాణం చేసిన వాడు మాట తప్పని వాడు కనుక నేను కృప ద్వారా ఈ కార్యం చేస్తానని తెలుసుకోవడం అని చెప్పేసి దేవుడు మోషే ద్వారా వారికి విషయాన్ని విపులంగా చెప్పాడు. కాబట్టి మనిషి సాధారణంగా మనిషి ఏమంటాడంటే నేను చేసిన క్రియ, తను ఏదో క్రియ చేసేసి తను ఏదో దాని ద్వారా ఏదో ఒక జాక్ పాట్ కొట్టినట్లుగా నేను దేవుని దగ్గర కొట్టేశాను అన్నట్లుగా చాలామంది ఫీల్ అవుతుంటారు. నా క్రియ ద్వారా నేను సాధించేస్తాను అనుకుని. కానీ ఇలా కొట్టేశాడు, ఇంటి మరి కొట్టేశాడు. అలాంటి ఆలోచనలు దేవుడు దాన్ని తీసుకోవడం, దేవుడు అలాంటి ఆలోచనలు పరిగణలో తీసుకోవడం దేవుడు. ఎందుకంటే దేవుడు మహాకృప కలిగిన వాడు, జీవం కంటే ఉత్తమైంది అది. కాబట్టి మనిషి యొక్క యథార్థత, ఆ నీతి, దానికి ఆ ముందు పనికిరావు అసలు కృప ఉంది. అది చెప్పాలనుకునే విషయం దేవుడు వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క నీతిని బట్టి కానీ, అది హృదయ యథార్థతను బట్టి కానీ వారికి ఆ దేశం స్వాధీనం చేసుకోబడడానికి ఎప్పటికీ అది జరగని పని అని చెప్పేసి దేవుడు కరాఖండిగా చెప్పేశాడు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాడంటే నేను నన్ను శుద్ధి చేసుకుంటున్నాను, నేను కడిగేసుకుంటున్నాను, నాకు ఇంకా ఎటువంటి లేదు, నేను నా క్రియల ద్వారానే సాధించేస్తాను అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి చాలా మంచి వచనాలు రాసి పెట్టించాడు దేవుడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో 9వ వచనంలో, నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతే అనుకునదగిన వాడు ఎవడు? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. సమాధానం చెప్పు అడుగుతున్నాడు దేవుడు. ప్రపంచంలో ఉండే ప్రతి మనిషిని అడుగుతున్నాడు. నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకున్నాను, పాపాన్ని పోగొట్టేసుకున్నాను, పవిత్రుడైపోయాను అనుకునదగిన వాడు ఉన్నావా అని అడుగుతున్నాడు దేవుడు. క్వశ్చన్ మార్క్ వేసి అడుగుతున్నాడు. చెప్పు, సమాధానం చెప్పు అని అడుగుతున్నాడు దేవుడు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయాలు గ్రంథంలో రాయబడ్డాయి. ప్రసంగి 7వ అధ్యాయము 20వ వచనంలో, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. అయితే మరి నోవహు నీతిమంతుడుగా అన్నాడు, అబ్రహాము నీతిమంతుడు అన్నారు, మరి అందరూ నీతిమంతులుగా చేయబడలేదా? చేయబడ్డారు. అది కృప ద్వారా జరిగింది. అదే కదా ఇక్కడ ఇక్కడ పాయింట్ అదే కదా. వాళ్ళకి నీతి అనేది ఎలాగొస్తుంది? దేవుని కృపను బట్టి వస్తుంది. నోవహు వాడ కట్టక మునిపే, ఏ క్రియ చేయక మునిపే అతను నీతిమంతుడిగా దేవుడు అతను ఎంచుకున్నాడు కృపను బట్టి. కృప పొందాకే వాడు కట్టాడు, కృప పొందాకే వాళ్ళకి వెళ్ళాడు, కృప పొందాకే రక్షింపడ్డాడు కుటుంబం, కృప పొందాకే రక్షింపడ్డింది కుటుంబం. అలాగే దేవుడు కృపను బట్టే వాగ్దాన దేశంలో ఇశ్రాయేలు ప్రవేశించగలిగారు. ఆ విషయం చెప్తున్నాడు దేవుడు. 64వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ వచనంలో వాళ్ళు ఎంత ప్రాముఖ్యంగా విషయాన్ని ఒప్పుకున్నారంటే, మేమందరము అపవిత్రమంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ కూడా మురికిగుడ్లు అయిపోయాయి. నువ్వు అందులో ఏది చూపిస్తావు దేవుని దగ్గర? ప్రభువా, ఇదిగో నేను ఒక హృదయాన్ని కడిగేసుకున్నాను, నా పాపాన్ని పోగొట్టేసుకున్నాను, నా క్రియల ద్వారా నేను శుద్ధీకరణ అయిపోయాను, నేను శుద్ధి చేయబడ్డానని నువ్వు చెప్పగలవా? నీ జీవితకాలంలో చెప్పగలవా? సహోదరుడా, సహోదరి అని అడుగుతున్నాడు దేవుడు. నీ జీవితంలో చెప్పగలవా? ఎందుకంటే నీలో ఉండే జీవం కంటే ఆ కృప గొప్పతనాడు కదా, ఉత్తమమైంది అది జీవం కంటే. కీర్తనకారుడు మరొక చోట ఇంకా శక్తివంతమైన మాటను కీర్తించాడు. అదేంటంటే 143వ కీర్తన. చాలా శక్తివంతంగా ఉంటుంది ఈ మాట. 143వ కీర్తన 2వ వచనంలో, నీ సేవకునితో వాద్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. దేవుని కృపను బట్టి నీతిమంతుడిగా ప్రమోట్ చేస్తున్నాడు. దేవుడే చేస్తున్నాడు ఆ పని. అది ఏమనుకున్నా స్టార్టింగ్లో ఏం చెప్పబడింది? ఉచితం, అర్హత లేకుండా నీకు ఉచితంగా నువ్వు పొందుకునేది అది. అందుకే అన్నాడు, ఇది నీకు ఉచితంగా ఇవ్వబడుతుంది ఇశ్రాయేలులారా, నీ యొక్క నీతి కానీ నీ యథార్థ హృదయం కానీ కారణం కాదు. అబ్రహాము చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉన్నాడు దేవుడు. దానిని ఆయన కృపను బట్టి నెరవేర్చబోతున్నాడు. ఆయన కృపలో ఉన్న వారందరూ కూడా వాగ్దానం వెళ్తారు. అలాంటి వాళ్ళందరూ కూడా స్వాధీనపరిచాడు దేవుడు, చేసి చూపించాడు పని.
అని కృపను బట్టి ఇదిగో ఈ కార్యం చేశానని చెప్పేసి అబ్రాహాంకి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు దేవుడు. అప్పటికి తాత్కాలికంగా, ఇంకా అది సంపూర్ణంగా నెరవేర్పు ఇంకా అవ్వలేదు. అబ్రహాం కుమారుడు రావాలి, దానికి ఇద్దరు ఉండాలి ఆ నజ్యంలో. అప్పుడు అది సంపూర్ణత దానికి వస్తుంది. ఆ వాగ్దానం అనేది సంపూర్ణ నెరవేరుతుంది అప్పుడు. ఎందుకంటే ఇశ్రాయేలు దాన్ని స్వాధీనపరచుకున్నాడు. అబ్రహాం లేడు, అబ్రహాం కుమారుడు లేడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వస్తారు ఇప్పుడు ఆ రాజ్యానికి. అప్పుడు అది అందరికీ ఆ కృపను బట్టి ఇవ్వబడుతుంది. అది కూడా కృపను బట్టి ఇవ్వబడుతుంది ఆ రాజ్యాన్ని. ఆ రాజ్యం నిత్యరాజ్యం అనేది సంపాదించుకునేది కృపను బట్టి. అబ్రహాము వాగ్దానానికి నిలిచి ఉంది, సజీవంగా ఉంది. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రోమపత్రికలో ఇంకా పౌలు అంటారా, పౌలు ద్వారాగా ప్రభు పలికిన మాటలు లేకపోతే దేవుడు పలికిన మాటలు ఇంకా సాధారణమైన మనుషులకు అర్థం కావు. పౌలు చెప్పినవి దాని విషయంలో చాలా సాధన చేస్తేనే కానీ పౌలు చెప్పిన విషయాలు అర్థం కావు ఎవరికి కూడా. ఎప్పటికీ చాలామందికి అర్థం కాలేదు, అలాగే ఉండిపోయి అంతవి. అర్థం చేసుకోవడానికి అంత మనిషి కూడా దాని ఎడల ఆ బాధ్యత తీసుకుంటలేదు మనుషులు. ఏదో బ్రతికేద్దాము అనుకున్నట్లుగా వెళ్ళిపోతున్నారు తప్ప ఆ రోమపత్రిక అనేది చాలా శక్తివంతమైంది. అది మనం 7వ అధ్యాయం 18వ వచనంలో రోమపత్రిక, నా యందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయడం నాకు కలగట్లేదు. నేను చేయగోరుకి మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనిది నా యందు నివసించే పాపమే కానీ కను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయి కలుగుతున్నదని ఒక నియమము నాకు కనబడుతున్నది. అది ఎక్కడుందంటే అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించున్నాను కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో, ఆ నియమం ఎక్కడుందంట, అవయవములలోనున్న పాప నియమము, అవయవంలో పాప నియమము. దాన్ని నువ్వు తీసేసుకోగలవా? అవయవాల్లో పాప నియమం అంటే అది చట్టం. అది దాన్ని దేవుడే తీసేయాలి. ఎలా తీస్తాడు దేవుడు చట్టాన్ని? అది పాప నియమాన్ని ఎలా తీయగలడు దేవుడు అంటే, మరణించిన వాడు పాప విముక్తుడు. మరణిస్తేనే కానీ పోదా నియమము నీలో నుంచి, అంతవరకు నీలో ఉంటుంది అది. అందుకే మనిషి యొక్క స్వభావం గురించి ఏ రాయబడింది అంటే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో, అంటే మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ వచనం అనేది మనం చదవడానికి ఇష్టపడుతున్నాం. 8వ అధ్యాయం 21వ వచనంలో అందులో ఉండే ప్రాముఖ్య విషయం చదువుతాను నేను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. బాల్యం అంటే వయసు వచ్చాక కాదు కదా, బాల్యంలో నుంచే, అది ఊహరానప్పటి నుంచే ఆ స్వభావం. అది షడ్రుచులు అంటాం కదా మనం. 6 రకాల రుచులు ఉంటాయి. రుచులు 6: పులుపు, కారము, చేదు, తీపి, వగరు, ఉప్పు. దేని స్వభావం దానికి ఉంటుంది. మిరపకాయ తింటే కారమే దాని స్వభావం. అది ఉప్పు తింటే దాంట్లో ఉప్పు ఉంటుంది, లవణీయత ఉంటుంది కాబట్టి ఉప్పుగా ఉంటుంది. అది చెరుకు తింటే తీగా ఉంటుంది, దాని స్వభావం. అది వెలగపండు తింటే వగరగా ఉంటుంది, దాని యొక్క ఆ గెలక్కాయ తింటే దాని స్వభావం. అది వగరు. కాకాయ తింటే చేదు దాని స్వభావం. అది మరి మనిషి యొక్క స్వభావం ఏంటంటే పాప అవయవాల్లో పాప నియమము, ఊహలదంతా కూడా చెడుతనము, బాల్యం నుండి కూడా చెడ్డది. అది మనిషి ఒప్పుకోలేకపోతున్నాడు. తానేటో ఇప్పటికీ తెలియకుండా బతికేస్తాడు మనిషి. తన స్వభావం ఏంటో తెలుసుకోలేకపోతున్నాడు. క్లియర్గా చెప్పొచ్చా ఇక్కడ దేవుడు చెప్పాడు, అక్కడ పౌలు కూడా చాలా చక్కగా ఉంచాడు. నా శరీరంలో అవయవాల్లో పాప నియమం పనిచేస్తుంది అంటున్నాడు. కాబట్టి భక్తులు చెప్పారు, నేను హృదయాన్ని కడిగేసుకున్నాను, నేను పవిత్రుడైపోయిన చెప్పుకోవడానికి అలా లేడు. ప్రభు వారు ముందే దాన్ని కొట్టించాడు. అట్లని మీలో ఎవరైనా నేను పాపం లేని వాడును పవిత్రుడని అన్న వాడు చెయ్యి, అక్కడ రాయి తీసుకెళ్ళి. అందులో ఒక్కడు కూడా లేడు అక్కడ, యేసుక్రీస్తు తప్ప. అది మానవుని యొక్క కేటగిరీ పాపం అనే విషయంలో. అందుకే ఇది పోగొట్టుకులేడు కాబట్టి తను తాను కృప ద్వారాగా వీళ్ళను విమోచిస్తున్నాడు. అది పాయింట్. అది సామెత గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనంలో బాలుడి హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుడుతుంది. స్వాభావికము, నేచురల్. అది తెచ్చిపెట్టుకోడు, అది తీసుకోలేడు. అది స్వభావ సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే మిరపకాయకి కారం ఎలాగా స్వభావ సిద్ధంగా ఉంటుందో దాన్ని ధైర్యంగా ఒప్పుకున్నవాడు దావీదు. పాపంలో నేను పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, చాలా 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 ధైర్యంగా ఒప్పుకున్నవాడు ఉన్నాడు. తన స్థాయి ఏంటో తనకు తెలిసింది దావీదుకి. ఒక మనిషి అంటే ఆ స్థాయి ఏంటో దావీదు చెప్పగలిగాడు ఆత్మచేత. కాబట్టి ఆ సెన్స్ ఉండాలి మనిషికి, తనేంటో అర్థం చేసుకోవడానికి.
కాబట్టి చాలా సందర్భాల్లో దావీదు పొరపాటు జరిగినప్పుడు దేవుని కృపనే కోల్పోయిన ప్రాంతంలో రాయబడిన విషయం ఏంటంటే 21 అధ్యాయంలో 13వ వచనం. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప కలిగిన వాడు. ఎంత జ్ఞాపకం వచ్చింది చూడండి దావీదుకి. తన స్థాయి తను తెలుసు. తన తల్లి గర్భం నుంచి ఎలాగొచ్చాడో, తన స్వభావ సిద్ధమైన గుణం ఏంటో దావీదుకి క్లియర్గా తెలుసు. దాన్ని పోగొట్టుకోలేడు. కాబట్టే ఈ కార్యాలు చేస్తున్నాడు. ఇలాగా మహాకృప కలిగినవాడు ఆయన. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడతాను గా కానీ గాదుదని ప్రవక్తతో చెప్పాడు. మహాకృప కలవాడు దేవుడు. నేను ఆయనకే సరెండర్ అయిపోతాను. ఎందుకంటే నా స్వభావం పొరపాట్లు చేసే స్వభావం, పొరపాటు జరిగిపోయింది నా వల్ల. కానీ దేవుడైతే మహాకృప కలిగిన వాడు. ఆయన చేస్తాడు, ఉచితంగా నన్ను నీతిమంతులుగా చేస్తాడు, ఈ యొక్క సమస్య నుంచి నన్ను విడుదల చేస్తాడని దావీదు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుని కృప మీద. ఎజ్రా 9వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా ఈ విషయం మనం చూస్తాం. నిజముగా మేము దాసులమైతిమి అని చెప్పుకుంటూ వచ్చాడు. కిందకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మేము తిరుగుబాటు చేసేవారము, యూదా దేశమందు యెరూషలేము పట్టణమందు మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకు కృప చూపించావు అంటున్నాడు. నీ కృపను బట్టి మేము తిరిగి వచ్చాము 70 సంవత్సరాల యొక్క బానిసత్వం నుంచి, 430 సంవత్సరాల బానిసత్వం నుంచి అప్పుడు తిరిగి వచ్చాము. నీ కృపను బట్టి అరణ్యంలో మమ్మల్ని ఓర్చుకున్నావు. నీ కృపను బట్టి నీ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి నీ కృపను బట్టి వాళ్ళని తోడుకుని వెళ్ళావు. ఇన్ని విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు, ఇన్ని విషయాలు తెలియజేస్తున్నాడు దేవుడు. మా దేవ ఎంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలం అంటున్నాడు. ఇంత కృప పొందాం మేము ఏం చెప్పగలం? మేము పాపులము. మా కార్యాచరణ మంచిది కాదు, మా ఆలోచన మంచివి, మా ఉద్దేశాలు మంచివి కావు, మా స్వభావం మంచిది కాదు. బాల్యం నుంచి మా ఊహలో తలంపులు చెడ్డది అంతా కూడా. మా శరీరంలో మా అవయవాల్లో నియమం అనేది ఉంది. మమ్మల్ని మేము హృదయాన్ని కడిగేసుకోలేము, మమ్మల్ని మేము శుద్ధి చేసుకోలేము. నీ కృప మాకు అవసరము. భక్తులందరూ కూడా అదే మాట వాడిన సందర్భం. అవన్నీ కూడా తెలియజేస్తున్నాం. అప్పుడు నెహెమ్యా 9వ అధ్యాయం ఇంకా శక్తివంతంగా ఉంటుంది. అది నెహెమ్యా అయితే 17 నుంచి చదవండి తర్వాత. అంటే ఇప్పుడు అంత ఎక్కువ మనం చదవలేము. ఇప్పుడు అందులో కొన్ని విషయాలు చదువుతాను. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యము గలవాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు. వాళ్ళు తిరుగుబాటుదారులు, మెడవంచిన వారు, దేవుని యొక్క భక్తులను, దేవుని యొక్క ప్రవక్తలను తిరస్కరించిన వాళ్ళు, వాళ్ళ అబద్ధికులు అయ్యుండి కూడా, నిజం చెప్పే వాళ్ళని అబద్ధికులు అంటూ కూడా వాళ్ళని హేళన చేస్తూ, వాళ్ళని ఇబ్బందులు పాలు చేసి, వాళ్ళని వెలివేసిన వారిగా చూసి వాళ్ళు ఆ విధంగా జీవించినప్పటికీ కూడా ఏమంటాడంటే, వాళ్ళందరి గురించి మాట్లాడుతూ నువ్వు చాలా కృపగల వాడివై ఉన్నావు, అందుకే మేము విసర్జింపలేదు మీరు, దేవాని కృప గొప్పది అంటున్నాడు నెహెమ్యా కూడా, ఎజ్రా కూడా. ఈ 136వ కీర్తన అనేది మీరు తర్వాత చదువుకోండి. తర్వాత దాంట్లో ఏంటంటే అంతా కూడా 136వ కీర్తన అంతా కూడా చూడండి. దయాళుడు, ఆయన కృప నిరంతరముడును, ఆయన కృప నిరంతరముడును. మొత్తం ఈ కీర్తన అంతా కూడా నీ కృప అని రాయబడింది. 145వ కీర్తనలో కూడా 17వ వచనం, యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృప చూపువాడు. ఆయన కృప చూపుతాడు. అందుకేంటంటే దేవుడు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆనందించేవాడిగా ఉన్నాడు. ఆయన కృప గురించి తాపత్రయపడేవాడి గురించి ఆనందించేవాడు. 147వ కీర్తన 11వ వచనం, తన యందు భయభక్తులు గల వారి యందు ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవాకు సంతోషం ఎక్కువ. ఆయన కృప కొరకు కనిపెట్టాలి. నా క్రియల వల్ల, నా తెలివితేటల వల్ల, నా సుబుద్ధి వల్ల, నేను వల్ల, నా క్రియల వల్ల, నా వల్ల అని అలాగంటే దేవుడు ఇష్టపడ్డు. అలాంటి వారిని దేవుడు కృపలోకి తీసుకోలేడు. ఈ విషయం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక దోషానికి ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది? 16వ అధ్యాయము 6వ వచనము, సామెతల గ్రంథము 16:6లో కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ప్రాయశ్చిత్తం కలిగేదే కృప వల్ల. అందుకే భక్తులందరూ కూడా కృప అనేటప్పటికీ ఎంతో ఆనందించేవారు. ఆ మాట పలికేటప్పుడు కానీ, ఆ మాట వినేటప్పుడు కానీ వాళ్ళ హృదయాలు ఉల్లసించిపోయేవి. ఎంతో
ఒక విధమైన ఆ సంతోషం ఉప్పొంగేది వాళ్ళ హృదయాల్లో ఈ కృప అనే సందర్భం వచ్చినప్పుడు. ఎందుకంటే ఎక్కువగా కృపను కీర్తించారు వాళ్ళు. కృపని చాలా గొప్పగా వాళ్ళు భావించారు. దేవుని కృపను కృప ఉంటే చాలనుకున్నారంత వాళ్ళు. ఎందుకంటే మా వల్ల మేము సాధించలేము, మా యుద్ధాలు ఉండాలంటే నీ కృప ఉండాలి, మా జీవితం సరిగ్గా సాగాలంటే మీకు నీ కృప ఉండాలని చెప్పేసి ఆ భక్తులందరూ కూడా ఆ కృపకే వారు ఎక్కువగా ఆ దేవునికి ఆ కృప గురించి ఎక్కువ దేవుని అడిగారు వాళ్ళు. నీ కృప మాకు అవసరం అని చెప్పేసి. 21వ అధ్యాయము 21వ వచనం సామెతలు. నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందుతాడు. ఈ కృపను అనుసరించాలి, వెంబడించాలి, వెంటాడాలి, కృపను అడగాలి, కృపలో ఉండాలి, కృప కొరకు విధేయత చూపించాలి, కృపను కోరుకోవాలి. కృప దేవుడు ఉచితంగా ఇస్తాడు, ఉచితమైంది అది. నీకు ఎటువంటి అర్హత లేకపోయినా దేవుడు ప్రేమగా ఉచితంగా ఇచ్చి నిన్ను విమర్శించేది ఆయన ఇచ్చేది ఉచితంగా కృప, ఆయన కృప. రోమాపత్రిక 9వ అధ్యాయము త్వరగా చదివేసి నేను ముగింపులకు వెళ్తాను. ఇశ్రాయేలు అధ్యాయము నీతి కారణమైన నియమాన్ని వచనము వెంటాడినను దాన్ని నియమాన్ని అందుకోలేదు. వారు ఎందుకు అందుకోలేదు అంటే వారి విశ్వాసం మూలంగా కాక క్రియల మూలమైనట్లుగా దాన్ని వెంబడించారు. విశ్వాసం మూలంగా రాలేదు, విశ్వాసం లోనికి రాలేదు వాళ్ళు. ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన ఆ క్రియలను పట్టుకుని అలా ఏలపడుతున్నారు దాన్ని. అందుకే వారు అందుకోలేకపోయారు, కృపలోకి రాలేకపోయారు. కానీ పౌలు యొక్క వివరణ ఎంత ఎంత క్లారిటీగా ఉంటుందో పౌలు యొక్క బోధన విధానం. 3వ అధ్యాయం 20వ వచనము రోమాపత్రిక. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎటుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. ఏ మనిషి కూడా ధర్మశాస్త్రం అంత సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడని చెప్పేసి ఎప్పటికీ కూడా తీర్చబడడు. రాదు, ఆ కేటగిరీలో రాలేడు. నీతి అనే కేటగిరీలోకి రాలేడు. కాబట్టి ఈ విషయాలు ఆలోచన చేయాలి. 28వ వచనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము అని చెప్పేసి కొంత వివరణ ఇచ్చి ఆ విషయం చెప్తున్నాడు. 4వ అధ్యాయం కూడా చూస్తే అబ్రహాంకి ఏం దొరికింది? క్రియల మూలంగా వెళ్తే నీతిమంతులుగా తీర్చబడిపోతే క్రియల మూలంగా అతనికి అతిశయకారణం వస్తుంది. కానీ దేవుని ఎదుట అది ఎక్కడ చెల్లుబాటు కాదు. అబ్రహాం చేసిన క్రియల వలన కృప లేకుండా క్రియల ద్వారాగా అబ్రహాం గొప్పడైపోవడం అనేది అది చెల్లుబాటు కాదు అది అంటున్నాడు ఇక్కడ. లేఖనం ఏం చెప్తుంది? నమ్మాడు దేవుడిని అబ్రహాము, అది నీతిజీ. ఒకవేళ పని చేసి పొందుకునేది జీతం, అది జీతంగా ఇచ్చేది కాదు. ఇది కృప అనేది జీతం కాదు. ఆ ప్రకారమే 4వ అధ్యాయం 6వ వచనం క్రియలు లేకుండా దేవుడు ఎవరైనా నీతిమంతిగా ఉంచున్నాడా ఆ మనుషుడు ధన్యుడు. దావీదుకు కూడా ఉంది ఆ సెన్స్ అంటున్నాడు. దావీదు కూడా ఎప్పుడు ఒప్పుకున్నాడు. దావీదు దేవుని కృపకు లోబడిపోయాడు, తన సొంతంగా ఏ కార్యం చేయడానికి ఇష్టపడలేదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే, ప్రాముఖ్యంగా చెప్పబడిన విషయం ఏంటంటే, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడేవారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అంటున్నాడు. ఈ క్రియలు వెంబడించేవాడు క్రీస్తులో నుంచి బయటకు వచ్చేస్తాడు, కృపలో కూడా బయటకు వచ్చేస్తాడు. ఆ విషయం అనేది మనకు క్లియర్గా తెలియాలి. తర్వాత రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో దేవుని కృప చేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అనే విషయం ఉంటుంది అందులో. అలాగే విశ్వాసం వలన కృపలోనికి ప్రవేశం వస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనము సంపూర్ణమైన దేవుని జ్ఞాన వివేచములు కృప వల్లనే దొరుకుతాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము కృప చేతనే రక్షణ ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము 8, 9 వచనాలు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9, 10 వచనాలు. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి ఒక మనిషి విమోచింపబడ్డానికి, రక్షింపబడ్డానికి కారణము దేవుని యొక్క కృప, మురికి కుట్ర లాంటి మానవ యొక్క నీతి క్రియలు కాదు. కాబట్టి క్రైస్తవుడు అన్నింటికంటే ప్రాముఖ్యమైన క్రియ చేయాలి. మనిషి ఏంటంటే క్రియ ప్రేమించుట, ఈ క్రియ చేయాలి కంపల్సరీ.
మొదటి కొరింథీ పత్రిక 13 నుంచి 13 అధ్యాయం 1 నుంచి 13 వరకు ఉంటాయి ఆ విషయాలు. అది చేయాలి. తన సహోదరుని ప్రేమించిన వాడు నరహంతుడుగా ఉంటాడని చెప్పేసి 1 యోహాను 3వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు, 4వ అధ్యాయము 20-21 వచనాలు ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి ధర్మశాస్త్రం నెరవేర్చబడేదే ప్రేమతోటి. రోమపత్రిక 13వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు, మొదటి కొరింథీ పత్రిక ముందు చదివాం, మనం చెప్పుకున్నాం దాని గురించి. అలా గలతీ పత్రిక 5వ అధ్యాయం 14 వచనము. ప్రేమ వలన దేవుని యొక్క ధర్మం నెరవేర్చబడుతుంది. క్రియ వలన జీతం వస్తుంది. ఉచితంగా వచ్చేది దేవుని కృప. జీతం కావాలా, కృప ద్వారా రక్షణ కావాలా? ఏది కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలన్నీ విన్నాం. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈ విషయాలను బట్టి మనము దేవుని కృప ఎంత ప్రాముఖ్యమైందో మరొకసారి దాని గురించి మీరు దాన్ని చదవండి. ఒక మంచి ఉద్దేశానికి రండి. దాన్ని బట్టి మన కృప ద్వారా మనం రక్షింపడతాము. ఆ విధంగా దేవుడు మరి విన్నవారందరినీ కూడా కృపలో జ్ఞాపకం ఉంచుకొని ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.